కరెక్టే. స్టే తర్వాత ఏముంది? ఎన్‌జీటీ అనేది ఒక పెద్ద వ్యవస్థ. వాళ్ళతో పోలిస్తే నేను గానీ, మీరు గానీ నథింగ్. వాళ్ళే ఫైట్ చేశారు మన చెరువు గురించి. ఏమీ కదల్లా ఇంచు గూడా. అంటే దానికంటే వ్యవస్థ పాడైపోయి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏ మీడియాలు పనిచేయవు, ఏ ఆఫీసర్లు మాట్లాడరు, ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇది ఒకళ్ళ చేతుల్లో ఉంది. అది మీ రైతులుగా మీకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ నాకు తెలిసిన సొల్యూషన్ నేను చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ అది ఫాలో అవుతానంటే నేను డెఫినెట్గా దానికి సపోర్ట్ చేసి ఇది నేను ఉంచుంటాను. ఒకటి, ఇక్కడ ఎంపీ ఉన్నారు కాబట్టి మనం ఒకసారి వెళ్ళి మాట్లాడదాం, మన సిచ్యువేషన్ చెప్దాం. కానీ ఒకళ్ళో ఇద్దరో 10 మందో వెళ్తే కాదు. అట్లీస్ట్ ఒక 100 మంది మనం ఇక్కడ సఫర్ అవుతున్నాం అనేది వాళ్ళకి తెలిస్తే ఆయన ఏదన్నా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. బికాజ్ ఆయన తీసుకోవాలి, ఎందుకంటే ఆయనే ఎంపీ. సో అండ్ అడ్వకేట్ కూడా, సో ఏమన్నా లీగల్గా కూడా మనకి సహాయపడగలరని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ల్యాండ్ బై ల్యాండ్ అంటున్నారు కదా. ఈవెన్ ల్యాండ్ బై ల్యాండ్ విషయం కూడా మనం గెలవాలి అని అంటే అగైన్ మనం 100% పోరాడాలి. ఇక్కడ మనం 30 మందితో మాట్లాడుకుంటే అది ఇవ్వరు. లిటరల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తేనో, ధర్నాల గురించి తెలంగాణ వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనకి అది బ్లడ్లోనే ఉంది, ఎలా సాధించుకున్నామో తెలిసింది. బట్ అది ఎలా చేయాలి, ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది మనమే ఆలోచించుకోవాలి. అండ్ ఇంకా టీడీఆర్ విషయానికి వస్తే, ఒక్కసారి గవర్నమెంట్ ఫిక్స్ అయ్యి ఒక FTL నిర్ధారించలేదని అంటున్నారు కదా, వాళ్ళకి 1 డే పని ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయటం. ఒకసారి నాకు తెలిసినంత వరకు త్వరలో రిలీజ్ చేసేస్తారు. ఎందుకంటే జీవో పాస్ అయింది అని అంటే మోస్ట్లీ 1 ఇయర్లో ఇది బ్యూటిఫికేషన్ చేసేస్తారు. ఒకసారి బ్యూటిఫికేషన్ స్టార్ట్ అయిందంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నా ఉపయోగం లేదు. మనకి ఈ నెల రోజులు అనేది చాలా క్రూషియల్ టైం. మన భూమి కావాలి అని అంటే మనం చేయాలి. చేస్తే వస్తుందా అని అంటే ఖచ్చితంగా వస్తుంది, రాందంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్, ఒక మనిషి స్వార్థం కోసం చేసిన ప్రాబ్లం వల్ల జరిగిన నష్టం ఇదంతా. సో అది డెఫినెట్లీ ఒక మనిషి చేయగలరు, ఆర్ ఎక్కువ మంది అంటే మనుషులందరం మనం కలిసి ఫైట్ చేస్తే ఖచ్చితంగా అయ్యే ప్రాబ్లమే. కానీ జనాలు రాకపోతే మాత్రం ఈ తిరిగే 10 మంది కూడా ఒక పాయింట్లో అలసిపోయి టీడీఆర్లు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ సిచ్యువేషన్ వస్తే ఈవెన్ నేను కూడా టీడీఆర్ తీసుకొని వెళ్ళిపోవటానికి రెడీ అవుతాను, ఎందుకంటే జనాలు ఎవరు రావట్లేదు కాబట్టి. సో ఇది నాకు తెలిసినంత వరకు ఒక 100 మందో ఎంతోమంది, మీరు ఇప్పుడు 30 మంది అయ్యాం, మీతో పాటు ఒక 2-3 తీసుకొని రండి. మనం పోయి ఒకసారి కూర్చొని ఆయన ఆఫీస్ దగ్గరే కూర్చొని మనం గట్టిగా మాట్లాడదాం, అడుగుదాం, చేద్దాం, ఎందుకు సాల్వ్ చేయరో చూద్దాం. సో ఇది నా ఐడియా అయితే ఇది.